ఏది తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఐ గివ్. ఒకదాని మీద ఒకటి వేస్తే కూడా అగైన్ మళ్ళీ కాంబినేషన్ హౌ ఈస్ టాక్డ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద స్టమక్. అంటే మనం ఏది తినిన తర్వాత ఏది తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కామన్ గా తెలిసింది పొట్లకాయ తిన్నప్పుడు గుడ్డు తినద్దు అంటారు. చేపలతో అలాగే సీ ఫుడ్ తో పెరుగు తినద్దంటారు. సో దేర్ ఆర్ సమ్ కాంబినేషన్స్. అట్లా మనం తెలియని కాంబినేషన్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. బికాస్ మనకి కొత్తగా ఇటాలియన్ వచ్చేసింది, మెక్సికన్ వచ్చేసింది, చైనీస్ వచ్చేసింది, యూనో లైక్ వియత్నామీస్ వచ్చేసింది, అరబిక్ ఫుడ్ వచ్చేసింది. మనం కావాల్సిన క్విజిన్ ఇప్పుడు మనకి దొరుకుతుంది. ఈ జనరేషన్ లో చాలా మంది స్విగ్గీ, జొమాటో, యూనో ఆల్ దట్ ఆన్లైన్ యూనో ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు. మనం 5 కూర్చుంటే మీకు చైనీస్ కావాలి, నాకు మెక్సికన్ కావాలి, ఇంకొకరికి ఇండియన్ కావాలి, అండ్ అందరు కూర్చున్నప్పుడు వీఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. అంతే కదా. సో దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూర్ డూయింగ్ టు అవర్ సిస్టమ్. అవునా, అంత బ్యాడా? చాలా బ్యాడ్. మీ ఇంగ్రీడియంట్స్ వేరు, కుకింగ్ స్టైల్ వేరు, నా ఇంగ్రీడియంట్స్ వేరు, నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వేరు, ఆ చైనీస్ లో ఇంగ్రీడియంట్స్ వేరు. సో అది కొంచెం ఇది కొంచెం, అది అజినోమోటో దాంట్లో, ఇక్కడేమో గరం మసాలా, అక్కడేమో యూనో సమ్ ఆరెగానో ఫ్రమ్ ఇటాలియన్, అవన్నీ కలిపి ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం. ఇఫ్ యూ ఈట్ ఇట్, బాడీ ఈస్ గెటింగ్ సో కన్ఫ్యూజ్డ్ అండి. ఆ డైజెషన్ కి ఏది ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి, విచ్ ఫుడ్ షుడ్ ఇట్ అటాక్, ఐ మీన్ డైజెస్ట్ ఫస్ట్, దాంతో చాలా గట్ ఇష్యూస్ రావడం